ఇందు మూలముగా మన శ్రీకాకుళం 50 మంది పుర ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఈ సంవత్సరం అనగా 2025 అరసవల్లిలో జరగవలసిన రథసప్తమి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈసారి ఈ రథసప్తమిని మామూలుగా చేయకూడదని ఆంధ్రప్రదేశ్ మొత్తం మారు మ్రోగాలని నిర్ణయించి ఈ పండుగని స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడం జరిగింది. కావున ఈ నెల 2, 3, 4వ తేదీలలో అరసవల్లి శ్రీకాకుళం మొత్తం పండగ వాతావరణంతో హడావడిగా ఉంది. అంబరాన్ని అంటిన ఈ సంబరాన్ని మా ప్రయత్నంగా మా కెమెరాలో బంధించి మీ ముందు ఉంచాం. కావున 50 మంది ప్రజలు ఈ వీడియోను చూసి ఆనందించాల్సిందిగా కోరుకుంటున్నామహో. షెడ్యూల్ ప్రకారం 2వ తేదీ మార్నింగ్ తెల్లవారు 6 గంటలకు 80 ఫీట్ రోడ్లో సూర్య నమస్కారాలు ఉంటాయని మాకు తెలిసింది. సో మా గ్యాంగ్ అది కవర్ చేయడానికి బయలుదేరారు. మార్నింగ్ టీ లేనిదే మా బండి కదలదండి. ఈరోజు మంచండి మామూలు లేదు. అంత మంచులో కూడా స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, జనాలు బీభత్సంగా వచ్చారు. ఎయిటీ ఫీట్ రోడ్డు మొత్తం వచ్చిన జనాలతో ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఫుల్ అయిపోయిందంటే నమ్మండి. బైక్ పార్కింగ్ అన్ని స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి తెచ్చినోడు ఉన్నారా. నేను శ్రీకాకుళం 80 ఫీట్కి బయలుదేరాను. ఇక్కడ మంచండి మరీ టూ మచ్. మా గ్యాంగ్ అయితే ఆల్రెడీ ఇక్కడ డ్యూటీ ఎక్కేశారు. మొత్తం 80 ఫీట్ అంతా కవర్ చేస్తున్నారు. కొంచెం లేట్ అయింది, కాకపోతే టైంకి చేరుకున్నాను. బేసిక్గా నా టైమింగ్ అంతే. సూర్య నమస్కారం అంటే వేయడం కొంటాం. ఇక్కడ సూర్యుడికి అందరికి దండం పెట్టి తప్పు అని వెళ్ళిపోతారు కదా. ఇక్కడేమో పెద్ద సెటప్ ఉంది. ఎగరు నోటి ఖాళీ చేయరు. కానీ ఇందులోని ఎంతమందికి రేపు మీరు అరసవల్లి రాకపోతే మీ పేరు తీయాలి అని స్కూల్లో బెదిరిస్తే ఇచ్చారు కదా. రేపు ఎవరెవరు రారో మొత్తం అందరి పేర్లు రాసుకుంటాం. మీకు హాల్ టికెట్ ఇవ్వం. గాలి వదులుతూ పాదహస్తాసన, చేతులు కాళ్ళకి తగిలి సంచాలాసన. నెంబర్ 5 ఎడమ గాలి బంధించాలి. నెంబర్ 9 కుడికాలు సంచాలాసన, గాలి వదులుతూ పాదహస్తాసన. గాలి వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువు లోపలికి వెళుతున్న ఛాతీ, పొట్టకై వేళ్లతోటి ఆ మాత్రం దిగలేవరా. పెద్ద జంపర్, మళ్ళీ జంపర్ దోకర్ జంపర్. సూర్య నమస్కారాలు అయిపోయాక అరసవల్లిలో పరిస్థితులు, ఏర్పాట్లు ఎలాగున్నాయో చూడడానికి బయలుదేరాం. ఇది పనికి వచ్చింది, బాగుంది. ఇది యూటర్న్ పర్సలేదు. స్లోగా ఇందాక వ్యూ బాగోలేదని రిటర్న్లో వెళ్తున్నప్పుడు మళ్ళా తీసాం. అరసవల్లి మొత్తం తిరిగేశాక రిటర్న్లో వచ్చినప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న డచ్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాం హెలికాప్టర్ చూడడానికి. టిఫిన్ చేసి శివన్ రోడ్ దగ్గర ఎన్టీఆర్ స్కూల్ గ్రౌండ్కి అయితే బయలుదేరాం. ఇక్కడ రథసప్తమి వేడుకల్లో ఒక భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆటల పోటీలు జరుగుతున్నాయి. సరే, అది కూడా కవర్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. ఈ హెలికాప్టర్ అండి 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు అనుకుంటా షేర్ ఆటో కన్నా ఘోరంగా శ్రీకాకుళం మొత్తం రౌండ్లు వేస్తూనే ఉంది. కుర్రోళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు.
Sarasano. Next batsman, Hamilton. సూపర్ ఎత్తాడండి చాలా రోజులకి రామ్ జరిగి చూడండి చాలా అవలేలు కొడతాడు ఈజీగా మీ కెమెరాలకు కూడా దొరకడు అలా కొడతాడు Next batsman, Hamilton. చాలా ఈజీగా అండి National referee from Manyam district. 40 కేజీలు అండి 80 కేజీలు వెరీ గుడ్ 80 కేజీలు అండి Court number 3, volleyball. Kartikeya. ఓకే ఆపే చాలు ఇదే ఇండియన్ గొప్ప చెప్పావు. మాలాగా చూడడానికి ఎంతమంది వచ్చారని కెమెరా చుట్టూ అలా తిప్పి చూసా. పర్లే బాగానే వచ్చారు. నైట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఈవెంట్స్ మామూలుగా ఉండవని ఫుల్ జోష్తో వచ్చేసాం మేము. వేదిక మీదకి విచ్చేయాల్సిందో కోరుతున్నాను. సినిమా చూడాలంటే శ్రీకాకుళం వచ్చేవాడిని. సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ కలుసుకోవడం. ఎలా ఉన్నారు అందరూ హ్యాపీయా? ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం అందరూ హ్యాపీగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాతో పాటు ఓ పెద్ద 6 అడుగుల అందగాడు మా నరేష్ కూడా వచ్చాడు. నరేష్ పుష్పలో డైలాగ్ ఉంది, నామ్ చోట సౌండ్ బడా. సో మా నరేష్ మాట్లాడతాం మీతో. ఇంకేం జబర్దస్త్ టీం వచ్చింది. దానితో రామ్ ప్రసాద్ నరేష్ వచ్చారు. మామూలుగా ఉండదైతే అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు జబర్దస్త్ పుట్టినప్పుడు స్క్రిప్ట్లు పంచులేసి వెళ్ళిపోయారండి. పేమెంట్ ఎంత తీసుకున్నారో తెలియదు కానీ మాకైతే వాళ్ళు న్యాయం చేసినట్టు అనిపించలే అస్సలు. ఇలాంటి రీయూజ్డ్ పంచులు, ఎక్స్పైర్ అయిపోయిన పంచులు చాలా టేసారండి. కాకపోతే ఏవి పేళ్ళ. అందుకనే నిన్న సర్లతో గొడవ వేసుకుంటూ ఉన్నారు, నేను చూశాను. ఎందుకండి మా వాళ్ళని ఏరా డల్గా ఉన్నారు, స్కిట్ చూడండి సరదాగా ఉంటుందంటే స్కిట్ చూసే డల్ అయిపోయారు అన్నారు. అంత ఘోరంగా చేశారు. అది చెప్పుకొని నవ్వుకుంటాను. అంతేగాని రాంప్రసాద్ పంచులు కాదండి బాబు. వచ్చారు దేవుడా, నీకు మొగడే ప్రత్యక్ష దైవము. ఏదన్నా జరిగితే మొగడే నుంచి పోయి దేవుడు అంటావా? నేను ఒప్పుకోను. అయితే ఓకే. అప్పటి వరకు డల్ అయిపోయిన జనాలందరికీ ఈ సెగ్మెంట్ కొద్దిగా ఊపిచ్చింది. అందుకే మేము కూడా ఈ ఊపిలోనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మరి ఇక్కడ ఉండకూడదని బయలుదేరాం. ఈ దెబ్బతో కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ 4వ తారీఖు అరసవల్లి మీద పడ్డాం. బాబా పులిహోర, దాని తర్వాత బిర్యానీ గట్టిగా తిన్నాం. బాబా నిజంగా క్యాటరింగ్ వల్ల ముగ్గురు ఒకే కలర్ వేసారా? ఏ స్వచ్ఛంద సేవా సంస్థ ఇది. ఖాళీగా తిరగడం ఎందుకని చిన్న కామెడీ చేసాం. తప్పుకోనుకోద్దండి బాబు. అందులోని వికలాంగులకు లైన్ వాళ్ళకు మీరు 5 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా ఒక పూట అన్నం పెట్టిన అవుతారండి. ఎంతో కొంతండి సాయి సహకారాలండి అందజేస్తారండి.
పులిహోర మజ్జిగ చాలామంది స్వచ్ఛందంగా పెట్టారు. బిర్యానీ కూడా పంచారండి. మధ్యాహ్నం ఎండలో తిరిగి తిరిగి గీరలెక్కిపోయి ఒర బాబు ఇప్పటికి చాలు మళ్ళా సాయంత్రం వద్దామని మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చాం. మా ఫ్యామిలీ అండ్ మా ఫ్రెండ్స్తో అలాగ అరసవెల్లి మొత్తం తిరిగామన్నమాట. అప్పటికే 8 to 9 అలా అయ్యింది. ఈ టైం అప్పుడు లోనకి దర్శనంకి వెళ్తే ఏ టైం ఇప్పుడు బయటకు వస్తామని చెప్పి దర్శనంకి రేపు వద్దాంలే ముందు అయితే అరసవెల్లి మొత్తం అలాగ ఒక రౌండ్ వేద్దామని తిరుగుతున్నాం. మేము అరసవెల్లి నుంచి రిటర్న్ అవుతున్నాం. ఈలోగా అనుకోకుండా మా అన్నయ్యలు కలిశారు. అన్నయ్యలతో ఒక చిన్న సెల్ఫీ తీసుకొని మాట్లాడి వెళ్ళిపోయాం.